హాయ్ అండి. అందరూ బాగున్నారండి? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను మా అత్తగారు చక్కెర పొంగల్ చేస్తున్నామండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ముందుగా ఒక గ్లాసు రేషన్ బియ్యం తీసుకోవాలండి. తర్వాత 4.5 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలండి. దాంట్లోకి ఒక పావు గ్లాసు పెసరపప్పు వేపుకొని అది కూడా వేసుకొని మంచిగా ఉడికించుకోవాలండి. ఉడికిన తర్వాత బెల్లం మన స్వీట్కి తగ్గగా బెల్లం వేసుకొని కలుపుకోవాలండి బాగా చిక్కపడి వరకును. తర్వాత నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి ఎక్కువగా పడుతుందండి. నెయ్యి వేసుకొని బాగా ఉడికించుకోవాలండి. తర్వాత యాలక్కాయ పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. తర్వాత స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకొని కొబ్బరికాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. జీడిపప్పులు కిస్మిస్లు కూడా వేసేసుకొని మంచిగా వేపేసుకొని ఇందులో వేసేసుకోవడమేనండి. ఏ చక్కెర పొంగల్ వేసేసుకోవడం అంతేనండి. చక్కెర పొంగల్ రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్